హాయ్ అండి అందరికీ. ఊరికైతే వెళ్ళామని చెప్పాను కదా! ఇదైతే క్రిస్మస్ రోజనమాట. అత్తమ్మ అయితే మా కోసం నైట్ వెళ్ళామనేసి పప్పు, ఇంకా చట్నీ, వైట్ రైస్ అయితే చేసి రెడీగా పెట్టేసింది. ఇంకా మేము నైట్ బయలుదేరినాం కాబట్టి చల్లగా ఉంటుంది. పిల్లలు ఇంకా పాపము చలికి వస్తారు అనేసైతే మా కోసం పాయసం చేస్తాంది. సగ్గుబియ్యం పాయసం చాలా బావుంటుంది. ఇంకా వేడి వేడిగా బోండాలైతే వేసింది. పిల్లలకైతే పెట్టిచ్చేసాను. పిల్లలు తినేసినాక మామయ్య అయితే చలిమంటేశారు. అక్కడున్నాము. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే ఎంత బాగున్నాయి చూడండి చామంతులు చాలా బాగున్నాయి. అది చాలా చాలా కలర్ అయితే యెల్లో చాలా బాగుంది. ఇంకా రోజా పువ్వులైతే చాలా విరబూసినాయండి. ఇంకా అత్తమ్మ వాళ్ళు కోసినలేదు. ఆ పని ఎక్కువ ఉందనేసి అవైతే రేకులు రాలిపోతున్నాయి. ఇంకా మా పందిరికైతే ఇలా జ్యూస్ చెట్టు అనేది అల్లిచ్చినామండి. ఎంత బాగుండిందో. అది ఎందుకో కొంచెం రోగం పడి చెట్టు అయితే అలా చనిపోయింది. ఇంకా ఇక్కడొచ్చేసి నేను తులసమ్మని చూపిస్తున్నాను. తులసమ్మ ఏమంటే మా కాంపౌండ్ కంటే కూడా తులసమ్మ అనేది చాలా హైట్ పెరిగింది. ఎంత బాగుందో చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. తులసమ్మని చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదండి. కానీ మీకు ఒకసారి తులసమ్మని కూడా చూపిద్దామని అయితే ఉన్నాను. ఇది మా బాబు పాత సైకిల్ ఎప్పుడో చిన్నప్పటిది చాలా బాగుండింది. ఆ సైకిల్ అయితే గన మళ్ళీ అది అలా అయిపోయింది. ఇంకా ఇక్కడ జ్యూస్ కాయలు అయితే నేను మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఒక 5, 6 కాయలు అయితే వచ్చేసాయి. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి చపాతి అలాగే పల్లి చట్నీ చేశానండి. ఇంకా చపాతీ బాగొచ్చింది. ఇంకా పిల్లల కోసం అనేసి అయితే నేను చపాతీ పల్లి చట్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా వాళ్ళు ఎంతసేపటికి రమ్మంటే అసలు ట్రాక్టర్‌లో ఆడుకుంటా అట్లా ఉన్నారు. ఇంకా నైట్ మిగిలిపోయిందనమాట పాయసం, సగ్గుబియ్యం పాయసం అది కూడా చూపిస్తున్నాను. ఇంకా పిల్లలైతే ట్రాక్టర్‌లో ఆడుకుంటున్నారు. రండి నాన్న టిఫిన్ తిందురంటే మాకొద్దు అనేసి అయితే అంటున్నారు. ఇంకా సరేలే తాత వస్తాడు ఇంకా టైం అవుతాందనేసి నేను తాత కోసం అయితే చపాతీ విత్ పల్లి చట్నీ అయితే రెడీ చేసేసాను. ఇంకా తాతయ్యకి కూడా నేను ఫుడ్ అనేది పెట్టేస్తాము. ఇంకా తాతయ్య అయితే తింటున్నారు. ఇంకా తాతకైతే ఫుడ్ పెట్టిచ్చేసాను. ఇంకా పిల్లలైతే రా అంటే తాతయ్య అయితే బాయికాటికి పోతున్నాడు ఆవులు పట్టుకుండేకి. ఇంకా వాళ్ళు వెళ్తామంటే నేను కూడా వాళ్ళ వెనకబట్టి వెళ్ళాను. బావి దగ్గరికి చాలా బాగుంది వెదర్ అక్కడైతే. ఈ కాయలు ఏంటో ప్లీజ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అస్సలు తెలీదు. ఇంకా మా తాతయ్య అయితే ఇంకా మేమైతే మాకు అలవాటు లేదనేసి మేమైతే కానగ చెట్టు కింద కూర్చున్నాము. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంక ఇవైతే కానగకాయలు మీకు ఎంతమంది తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంక మా పాప అయితే ఎండకు ఉండలేక తల మీద అయితే ఒక దుప్పటలాగా వేసుకుని మా బాబు ఈ అంటున్నాడు. ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. 1 డే క్రిస్మస్ హాలిడేస్ అయినా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే నేను కానగకాయలతో సబ్స్క్రైబ్ అనేసి జస్ట్ షార్ట్ కట్లో రాశాను అంతే. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.